అన్నదాతకు అండగా ఉండేందుకు అన్ని సంఘాల నేతలు కలిసొచ్చారు. చెయ్యి కలిపి వారికి చేయూతనిచ్చేందుకు కదలి వచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఆఖరి పోరాటం చేసేందుకు సమాయత్తమయ్యారు. రాజధానిలో బలవంతపు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ పలు అంశాల్లో సమావేశంలో తీర్మానించారు. ఏపీ కొత్త రాజధానికి భూములు ఇవ్వమంటున్న రైతులకు బాసటగా నిలిచేందుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు నడుం బిగించాయి. ఉద్యమాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటి వరకు విడివిడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఒక తాటిపైకి వచ్చాయి. సమిష్టిగా పోరాడేందుకు రాజధాని ప్రాంత రైతు కూలీల పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశాయి. ల్యాండ్ పూలింగ్ విధానంపై మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు ఎందుకని ఆగ్రహించారు. రైతుల పొట్టకొట్టి సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వం దోచిపెట్టేందుకే లక్షల ఎకరాలు సేకరిస్తోందని ఆగ్రహించారు. 29 గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. 3 పంటలు పండే భూములను నాశనం చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబుకు తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఏళ్లు పోరాడి తెచ్చిన భూసేకరణ చట్టం స్థానంలో ఆర్డినెన్స్ జారీ చేయడం రైతులను మోసం చేయడమే అన్నారు. రాజధానికి భూములు ఇవ్వమన్న రైతులను అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏలుకన్నా బలంగా ఉందని వాళ్ళు భావిస్తున్నారు. మనం అందరం గడ్డి పలకల్లా తీసిపారేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి గడ్డి పలకలన్నీ కూడా ఎంటుగా ఏర్పడవలసినటువంటి చరిత్రాత్మక అవసరం వాళ్ళు ఏర్పడిందని నేను నమ్ముతా ఉన్నాను. మేము ఒక గడ్డి పలకమే, మీరు ఒక గడ్డి పలకమే, అందరం కలిసి ఆ ఏనుగు లాంటి ప్రభుత్వాన్ని కట్టివేసేటటువంటి ప్రయత్నం చేయకపోతే చరిత్ర ఎప్పటికీ క్షమించదు. 4 గంటల పాటు సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక తీర్మానాలు చేశాయి. ల్యాండ్ పూలింగ్ ను వెంటనే నిలిపివేయాలని, భూ సమీకరణ ప్రక్రియపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇదే అంశంపై అన్నా హజారే చేయబోతున్న నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించాలని తీర్మానించారు. రాజధాని రైతుల తరపున ప్రత్యేక బృందం హజారేతో పాటు జాతీయ పార్టీ నేతలను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాజధాని గ్రామాల్లో రైతులంతా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. 23, 24 అదే ఆ 2 రోజులు కూడా మన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ప్లేస్ రేపు నిర్ణయిస్తాం. అందరం కూర్చొని రైతులందరూ కూడా కూర్చొని నిర్ణయిస్తాం. అక్కడ ప్రజా సంఘాలు అందరం కూర్చొని నిర్ణయిస్తాం. ఆ నిర్ణయించిన ప్లేసులో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఆయనకి మద్దతుగా ఇక్కడ కూడా కార్యక్రమం జరుగుతుంది. రాజధాని రౌండ్ టేబుల్ సమావేశం భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతుల భరోసా కల్పించింది. రైతులకు అండగా ఉండేందుకు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకమవ్వడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.